లోగో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజముద్ర ఆమోదం పొందాలంటే కేంద్ర హోంశాఖ ఒప్పుకొని తీరాల్సినటువంటిదే. కేంద్ర హోంశాఖ ఒప్పుకోవాలి. నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర ఉండాలంటే ఆ రాజముద్రను కేంద్ర హోంశాఖ ఒప్పుకోవాలి. ఆ తర్వాతనే రాజముద్రను ఆమోదిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఆమోదించబడినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. తెలంగాణకు సంబంధించినటువంటి రాజముద్రకు సంబంధించిన దాంట్లో కొత్తగా రాజముద్ర అప్పుడు కేంద్ర హోంశాఖ అనుమతితోటే తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ అనుమతితోటే తీసుకున్నారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాజముద్రపై డెసిషన్ పెండింగు. దీనికి సంబంధించిన దాంట్లో కేబినెట్ దీనికి సంబంధించి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. టీఎస్ను టీజీగా మార్చేటప్పుడు కూడా కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. అది కూడా గెజిట్ వచ్చింది. ఇప్పుడు రాజముద్ర రావాలంటే కూడా కేంద్ర హోంశాఖ పర్మిషన్ తప్పనిసరి. గెజిట్ ప్రకారం సెక్షన్ 4(2) అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంతం అధికారిక చిహ్నంలో క్లాస్ 2 ప్రకారము మార్పులు చేసుకుంటున్నట్లు అయితే విధిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ చిహ్నాన్ని యథాతథంగా అడాప్ట్ చేసుకున్నట్లయితే ఎలాంటి అనుమతి అక్కర్లేదని క్లారిటీ ఇచ్చింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎంబ్లము ఆ రాష్ట్ర ప్రభుత్వము అనుమతి లేకున్నా వాడుకోవచ్చు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటే. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి లోగోను ప్రత్యేకమైనటువంటి రాజముద్రను చేయదలుచుకుంటే కేంద్రానికి సంబంధించి హోంశాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు, ఆఖరికి ఎవరికి నచ్చే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏది పెడతారు. ఇక మాట అనాలో లేదో కానీ ఎవరినైనా తీసుకొచ్చి పెట్టేస్తారు అందులో. సో ఈ అంశాలు కూడా క్లారిటీ ఉండాలి. ఇది లేకపోయింటే ఇవాడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతారు. ఆ దిగజారకుండా ఈ నిబంధన ఉంది కాబట్టే కొంతలో కొంత ఇప్పటికి ఆగుతుంది. లేకపోతే రాష్ట్రాలను ఏ దేశాలకు ఎక్కడెక్కడ తాకట్టు పెట్టడంలో ఏమో తెలియకపోతుండే. రాష్ట్ర చిహ్నంలో మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ ఇప్పటివరకు ఎలాంటి కమ్యూనికేషన్ వెళ్ళలేదని సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంబ్లమును విషయంలో జరిగిన కసరత్తును అప్పటి ఎంపీ ఒకరు వివరించారు. దాదాపు ఏడాది కాలం పట్టిందని హోంశాఖలో అధికారులతో అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించి వారు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సి వచ్చిందని. ఇది అందుకోసం పెండింగ్లో ఉన్నది. అయితే కాకతీయ కళాతోరణం ఉండాలా, చార్మినార్ ఉండాలన్నా, చార్మినార్ తీసేస్తే మజ్లిస్కి కోపం వస్తుంది. మజ్లిస్కి కోపం వస్తే మజ్లిస్ వర్గానికి మొత్తం కోపం వస్తుంది ఏమో ఒక భయం ఉంటుంది. కళాతోరణం తీసేయాలంటే ఎవరికి కోపం వచ్చినా భయపడదు. ఎందుకంటే 4 పైసలు ఇచ్చి వాళ్ళ ఓట్లు కొనుక్కోవచ్చు కాబట్టి వీళ్ళ కోసం ఎవడు భయపడు. కాకతీయ కళాతోరణం అనేటువంటిది మన గతకాలపు వైభవ చిహ్నంగా మనం భావిస్తూ మనం గర్వంగా చెప్పుకునేటువంటి మన రాజకీయ వారసత్వము, మన రాష్ట్ర వారసత్వాన్ని చాలా సింపుల్గా తొలగించినా కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మన ఓటు బ్యాంక్ కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టే ఈ చిహ్నం అనేటువంటిది ఉంది. సో ఇది ఒక ఇబ్బంది. ఇప్పటికిప్పుడు జూన్ 2 లోపు కేంద్ర హోంశాఖ దగ్గర పోయి ఈ లోగోను మార్పిచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఒకవైపు ఎన్నికల కోడ్ ఉంది. జూన్ 4 దాకా ఎన్నికల కోడ్ ఉంది, ఫలితాలు వస్తాయి. సో ఈ జూన్ 2 లోపు రాష్ట్ర ప్రభుత్వం గీతం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కాబట్టి ఆ ప్రభుత్వం చేసుకున్నది. కానీ ఈ లోగో అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మార్చాలంటే కష్టమైంది. ఇది విషయం.